ఇప్పుడు అక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ లో చూడండి ఎలా చేయాలో చెప్తాను, వినండి జాగ్రత్తగా. కాన్సన్ట్రేషన్ చేసి కాన్సన్ట్రేట్ గా వినండి, మళ్ళీ వేరే వాటి మీద దృష్టి పెట్టుకోవడం కాదు, ఒకసారి వినాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా మనం ఏ ఈక్వల్ టు -1 -5 -7 3 -2 -8 b ఈక్వల్ టు 1 0 4 -3 5 -9. ఏమండి, ఇప్పుడు ఏబి బిఏ రెండు ఎగ్జిస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాం. ఇక్కడ మనం గమనిస్తే దీని ఆర్డర్ వచ్చేటప్పుడు 2/3, దీని ఆర్డర్ వచ్చేటప్పుడు కూడా 2/3 అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ బి. The number of rows of B. The number of rows of B. So AB does not exist. AB does not exist. ఈసారి BA ఫైండ్ అవుట్ చేసినప్పుడు B ఈక్వల్ టు ఎంత 1 0 4 -3 5 -9. A ఈక్వల్ టు -1 -5 -7 3 -2 -8. ఇది 2/3 అవుతుంది, ఇది 2/3 అవుతుంది. The number of columns of B not equal to the number of rows of A. The number of columns of B not equal to the number of rows of A. The number of rows of A. So BA does not exist. BA does not exist. లక్ష్మీ ప్రియ వింటున్నావా? వింటున్నాను సార్. తప్పులు రాకూడదు, జాగ్రత్త చేయాలి. అవును, సుప్రజ వచ్చింది కదా ఈరోజు. సుప్రజ రాలేదు. సరే, సెకండ్ క్వశ్చన్ ఏ ఈక్వల్ టు 0 1 -7 -5 -9 -11 b ఈక్వల్ టు 1 2 0 -8 11 5. ఏమంటే ఇక్కడ ఏ యొక్క ఆర్డర్ వచ్చేటప్పుడు 2/3, బి ఆర్డర్ 3/2. కాబట్టి నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఏబి ఈక్వల్ టు 0 1 -7 -5 -9 11 into 1 2 0 -8 11 5. ఇక్కడ అవి చేయాల్సింది ఏంటో జాగ్రత్తగా చూడండి అమ్మా లక్ష్మీప్రియ. చూడమ్మా, ఫస్ట్ కాలం ఏమవుతుందో చెప్పమ్మా. 0 into 1 0 into 1 1 into 0 0 into 1 plus 1 into 0. చెప్పమ్మా. -7 plus -7 into 11 -7 into 11. ఇప్పుడు ఫస్ట్ కాలం అయిపోయింది కదమ్మా, ఈసారి ఫస్ట్ రో సెకండ్ కాలం చేయాలి. నువ్వేమో ఇది చేసేసావు, అర్థమవుతుందా? ఈసారి ఫస్ట్ రో సెకండ్ కాలం చెప్పు. ఓకే సార్. 0 into 2 plus 1 into -8 0 into 2 2 plus 1 into -8 plus -7 into 5 -7 into 5. ఇక్కడతో ఫస్ట్ రోకి సంబంధించి అయిపోయింది. ఇంకా ఇక్కడ కాలమ్స్ ఏం లేవు కదా బీలో? నో సార్.
కాబట్టి ఇక్కడతో అయింది. ఈసారి సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలం చేయాలి. ఓకే సార్. -5 into 1 -5 into 1 plus -9 into 0 to 0 plus 11 into 11 into 11 తర్వాత -5 into 2 plus -9 into -8 plus 11 into 5 -9 into -8 plus 11 into 5. అయిపోయిందమ్మా, అయిపోయింది, రాస్తాను చూడు. చూసాను సార్. ఇక్కడ ఎప్పుడైనా సరే మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ వేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ రాదు. అర్థమవుతుందా? తర్వాత ఇది సింపుల్ చేయి. ఇది ఎంత అవుతుంది? 0 సార్. 0 -77 0 plus 0 plus -77. ఒక్క నిమిషం. దట్ ఈక్వల్స్ 0 plus 0 minus 77. తర్వాత ఏమవుతుంది చెప్పు? 0 plus 0 minus 8. హలో 0 minus 8 minus 35. సరిగ్గా చెప్పమ్మా. 0 plus -8 minus 35. 0 minus 8 minus 35. -8 sir. మైనస్ ఎంత? మైనస్ sir. మరి అది 0 minus 8 minus 35. Yes sir. తర్వాత చెప్పు. -5 -9 -5 -5 0 సరిగ్గా చూడు. -5 0 plus 121 plus 121 -5 plus 0 -5 -0 plus 121. -5 plus 0 లేదంటే -0 plus 121. తర్వాత సార్ క్లియర్ గా లేదు సార్. -10 plus 72 plus 55. -10 plus 72 plus 55. సింప్లిఫై చేయి. -77 -43 plus 116 plus 137. 37. సరిగ్గా చూడు. సరిగ్గా చూడమ్మా. ఇది -10 అమ్మా. ఈ రెండు ప్లస్ వాల్యూస్. ఇది మైనస్. హలో సార్. వినిపిస్తుందమ్మా మాట? హలో, నా మాట వినిపిస్తుందమ్మా? హలో సార్, వినిపిస్తుంది. ఇది -10 అమ్మా. ఈ రెండేమో ప్లస్ అమ్మా. ఇది ఒకటే మైనస్. అప్పుడు ఏమవుతుంది? 120 సార్. హలో, సరిగ్గా చూడమ్మా. హలో, సరిగ్గా చెయ్యి. ఇది 72 plus 55 ఎంత? ఇది అంతా యాడ్ చేస్తే ఎంత? 130 సార్. హలో, సరిగ్గా చూడమ్మా. 70 plus 50 ఎంత? హలో, 70 plus 50 ఎంత అమ్మా? 137 సార్. 137 ఎందుకు అవుతుందమ్మా? ఈ రెండు ప్లస్ వాల్యూస్, ఇది మైనస్ వాల్యూ తీసేయాలి. హలో,
117 సార్ 1 హలో మరి ఏమా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, సైన్లు జాగ్రత్తగా చూసుకోండి. సైన్లు చూసుకోకపోతే మార్కులు పోతాయమ్మా. ఏమా అర్థమవుతుందమ్మా? లక్ష్మీప్రియ అర్థమైందమ్మా? లక్ష్మీప్రియ హలో వినిపిస్తుందమ్మా నా మాట? అమ్మ నా మాట వినిపిస్తుందా? లక్ష్మీప్రియ హలో నా మాట వినిపిస్తుందామా? చెప్పండి సార్ చెప్పండి సార్. ఒకసారి నువ్వు లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వమ్మా. సరిగ్గా లేదు కదా. సార్ అమ్మ ఒకసారి చూడండి. రామచంద్రరావు హలో మాట. లక్ష్మీప్రియ వినిపిస్తుంది సార్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, తప్పు రాకూడదు. ఇక్కడ సమ్మేషన్ చేసేటప్పుడు చూడు, ఇది ఒకటే నెగిటివ్ సైన్, ఈ రెండు కూడా పాజిటివ్ సైన్ కదా. ఈ మొత్తం మూడు కలిపేస్తే ఎలాగా? అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది సార్. ఫస్ట్ ఏం చేయాలి? 72 + 55 చేయాలి. 72 + 55 అంటే 127. 127 లోంచి 10 తీసేయాలి, 117. మరి అలా తప్పు చేస్తే ఎలాగా? ఏమా తర్వాత బిఏ చెప్పు నువ్వు. చెప్పు, వాల్యూ చెప్పు. ఏం చేయాలి మనం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం, తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం, తర్వాత ఫస్ట్ రో థర్డ్ కాలం. అర్థమవుతుందా? చెప్పు, నువ్వు చెప్పు. 1 × 0 1 × 0 ప్లస్ చెప్పమ్మా. 1 × 0 ప్లస్ 2 × -5. తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం 1 × 1 ప్లస్ 2 × 4 -4. 2 × -4 -4 క్లియర్ గా కనిపించట్లేదు సార్. కనిపించింది సార్, కనిపించింది. 1 × -7 తర్వాత చెప్పమ్మా. 1 × -7 2 × 11. చెప్పు, నువ్వు కంటిన్యూషన్ చెప్పు. నువ్వు కంటిన్యూగా చెప్పే, నేను రాసుకుంటాను. చెప్పు. తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం 0 × 0 ప్లస్ -8 × -5. 0 × 0 ప్లస్ -8 × -5. ఇంకో రెండోసారి చెప్పు నాకు, ఒకసారి చాలు. చెప్పు. 0 × 1 ప్లస్ -8 × -9. తర్వాత 0 × 7 0 × -7 0 × 11. 0 కాదు ఇది, -8. 11 × 0 -8 అమ్మ, ఇది 0 కాదు, ఇది -8. ఓకే సార్, ఓకే సార్. 11 × 0 11 × 0 ప్లస్ 5 × -5. 11 × 1 5 × -9.
ప్లస్ 11 ప్లస్ minus చెప్పాలి 11 into minus 7 plus 5 into 11. ప్లస్ ఈసారి సింపుల్ గా చెప్పు. సార్ ఒకసారి క్లియర్ గా పెట్టండి సార్, కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఏమా? నో సార్, బ్లర్ వస్తుంది సార్. అందరికి ఎలా వస్తుంది అడగండి సార్. అమ్మా మీ అందరికీ అలాగే ఉందమ్మా క్లారిటీగా? మిగిలిన వాళ్ళందరికీ బాగానే ఉందమ్మా? సార్ క్లారిటీగానే ఉంది కదా స్క్రీన్? క్లారిటీగానే ఉంది సార్. ఎస్ సార్. ఎస్ సార్. అయితే మీదే ఫాల్ట్ అమ్మా, అది చూసుకోమ్మా అయితే లక్ష్మీప్రియ. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తుంది? కొంచెం కనిపిస్తుంది సార్, ఎడ్జెస్ లో కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది? జీరో ప్లస్ చూడమని చెప్పేస్తాను, టైం అయిపోతుందమ్మా నా క్లాస్. -10. 0 - 10 అమ్మా, ప్లస్ కాదు, ప్లస్ ఇంటూ మైనస్. తర్వాత 1 into 1 అంటే 1 -18. తర్వాత -7 + 22. తర్వాత 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 40. తర్వాత 0 ఇదేమో +72. 0 -8 into 11 అంటే -88. తర్వాత 11 into 0 0 +5 into -5 అంటే -25. 11 into 1 అంటే 11 -45. 11 into -7 -77 +55. అంతే. అంతసేపు చేయకూడదమ్మా, స్పీడ్గా చెప్పాలి, ఇంకా ఎలా అయితే లేట్ అయిపోతుంది కదా. 0 - 10 అంటే -10. 1 - 18 అంటే -17. -7 + 22 అంటే 15. తర్వాత 0 + 40 అంటే 40. 72 -88 -25 -34 -22. అంతే ఏమా? నెక్స్ట్ ఏబిబిఏ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ లో చూడండి, మీకు అది ఫైండ్ అవుట్ చేయడం రావట్లేదు, మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ లో వాడు ఏ అంటే ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 105,356 -1172. అలాగే బి ఈక్వల్ టు 913,465 0 - 12. ఇక్కడ దీని యొక్క ఆర్డర్ 3/3 అవుతుంది, దీని యొక్క ఆర్డర్ 3/3 అవుతుంది, కాబట్టి ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది, బిఏ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏ అంటే ఎంత పడింది రాయండి. 105,356 -1172 ఇంటూ బి అంటే 913,465 0 - 12. ఏమంటే ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అమ్మ చెప్పమ్మా లక్ష్మీప్రియ, కనిపిస్తుందమ్మా ఇప్పుడు? కనిపిస్తుంది సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పాలమ్మా, అవుతుందా? జాగ్రత్తగా చూసుకో. 1 into 9 plus 0 into 4 plus 5 into 0. అంతే, స్పీడ్ గా చెప్పాను, నేను రాసుకుంటాను. చెప్పు. 3 into 1 మళ్ళీ 3 into 1 ఎందుకు వస్తుంది చెప్పు? 3 into 1 ఎందుకు వస్తుంది చెప్పు? ఈ రోతోనే మొదలు పెట్టాలి అన్ని కాలమ్స్. ఈ రో అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రోకి వెళ్ళాలి. ఓకే సార్. చెప్పు. 1 into 1 plus 1 into 6 plus 1 into minus 0 0 into 6 మొత్తం అని చెప్పు. 0 into 6 plus 5 into -1. తర్వాత మళ్ళీ ఈ రో ఈ కాలం 1 into 3 plus 0 into 5 plus 5 into 2. అర్థమైందమ్మా నీకు?
ఎస్ సార్ అర్థమైంది సార్. ఈ రో మొదలు పెట్టాము అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అయ్యేదాకా ఆ రోయే ఉపయోగించాలి. అప్పుడు అన్ని Okay, కాలమ్స్ sir. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళాలి. అర్థమైందే? అర్థమైంది సార్. తర్వాత చెప్పు. 3 into 9 plus 5 into 4 ఆ, plus 6 into 0. ఉమ్, 3 into తర్వాత 1 plus 5 into ఉమ్, 6 plus 6 into minus 1. ఉమ్, 3 into తర్వాత 3 3 into 3 plus ఉమ్, 5 into 5 ఉమ్, plus 6 into 2. ఉమ్, తర్వాత Minus 11 into 9 7 ఉమ్, into 4 2 into minus 1. ఉమ్, 11 into 2 1 into 0 minus 2 into minus 1. 2 into 0 అమ్మా. Okay sir, okay. జాగ్రత్తగా Minus చూసుకో. 11 into తర్వాత minus 11 into 1 plus 7 into 6 plus 2 into minus 1. Minus 11 into 3 తర్వాత 7 into 5 2 into 2 plus 7 into 5 plus 2 into 2. సింప్లిఫై చేయి చెప్పు. 9 plus 9 plus 4 plus 9 plus 0 plus 0. 4 Zero. రాదమ్మా, 0 వస్తున్నా చెప్పు. 1 1 plus 0 minus 5. అక్సెప్ట్ చేస్తున్నాడమ్మా, స్పీడ్ గా చెప్పు, పర్వాలేదు. 3 plus 0 plus 10. తర్వాత 27 plus 20 plus 0. తర్వాత 3 plus 36 plus 36 minus 30 6. 36 minus 6. సరిగ్గా చూడమ్మా. 5 into 6 ఉంది కదా. 36 sir. 36 minus 6. 36 కాదమ్మా, ఇక్కడ 5 into 6 ఇది. సరిగ్గా చూడు, 5 ఇది. 5 sir అది. 30 minus 6. తర్వాత ఇది 9 plus 25 25 12. తర్వాత Minus 99 minus 99 plus 28 plus 0. తర్వాత Minus 11 plus 42 minus 2. తర్వాత 11 into ఏంటి సార్ 3 సార్? అవునమ్మా, -11 into 3. Minus 33 plus 35 plus 4. ఇప్పుడు సింప్లిఫై చేసి చెప్పు. ఫస్ట్ ఏమవుతుంది? 9 minus 9 minus 4 3 3 సార్. ఇక్కడ ఏమున్నాయమ్మా నెంబర్స్? 3 plus 0 3 plus plus 0 0 plus 10. 10 0 కాదు, ఇది 10 ఇది. 13 తర్వాత 47 27. హలో హలో సార్, అవునమ్మా చెప్పు. వినిపిస్తుందా సార్? చెప్పమ్మా. వినిపిస్తుందమ్మా, హలో చెప్పమ్మా. చెప్పమ్మా.
హలో సార్ సార్ నాకు వినిపిస్తుందమ్మా, చెప్పమ్మా, నువ్వు చెప్పు. హలో సార్ లక్ష్మీప్రియ వినిపిస్తుందా చెప్పు, సార్? నాకు వినిపిస్తుంది మాట. వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. 46 సార్. చెప్పమ్మా. హలో 46. హలో హలో 46 తర్వాత తర్వాత చెప్పు. 46 సార్. 46 సార్. అవునమ్మా, తర్వాత చెప్పు. 71 సార్. -71 -71. హలో చెప్పమ్మా, నాకు వినిపిస్తుంది మాట, నీ మాట నువ్వు చెప్పు, రాస్తాను. హలో హలో సార్. చెప్పమ్మా, ఇక్కడ ఏమొస్తుంది? అమ్మ, నాకు నీ మాట వినిపిస్తుంది, నువ్వు చెప్పమ్మా. లక్ష్మీప్రియ చెప్పమ్మా. అమ్మాయి సింప్లిఫై చేస్తే మనకి 27 వస్తుంది, 29 వస్తుంది. తర్వాత ఇదేమో 31 కాబట్టి -35 -33 అంటే 2 అంటే 6 వస్తుంది ఏమా. తర్వాత ఏబి అయిపోయింది. సరే బిఏ కూడా మిస్ అవుతున్నాం మేడం. బిఏ కావాలంటే బిఏ ఈక్వల్ టు 9134650 -12 ఇంటూ ఏ అంటే 105356 -1172. బాబు రామచంద్రరావు నువ్వు చెప్పు బాబు. అది చంద్రరావు. చంద్రరావు సార్ గణేష్ ఎవరమ్మా? గణేష్ గణేష్ ఎవరు? చంద్రరావు చెప్పు. చంద్రరావు. ఎస్ సార్. చెప్తున్నాను సార్. చెప్పు. చెప్పు. 9 into 1 plus 1 into 3 plus. కంటిన్యూగా చెప్పే, నేను రాస్తాను. ఓకే సార్. 3 into -11. 4 into 0 plus 4 into 0 plus. సారీ సార్. అక్కడికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఈ రో అయిపోయిన తర్వాత ఈ Okay, కాలంతో ఇదే రోతో మళ్ళీ సెకండ్ కాలం, ఇదే రోతో థర్డ్ కాలం, అప్పుడు తర్వాత సెకండ్ రో చెప్పు. ఎస్ సార్. 9 into 0 plus 9 into 5 plus 9 into 7. 9 కదా బాబు, 9 అయిపోయింది కదా, 1 తో చేసుకోవాలి. 1 into 5 plus 3 into 7. ఎస్ సార్. 9 into 5 plus 9 into 5 plus 1 into 6 plus 3 into 2. అంతే. నెక్స్ట్ ఫస్ట్ రోతో అయిపోయినాయి. నేను ఈసారి సెకండ్ రోతో మొదలు పెట్టుకోవాలి. చెప్పు. 4 into 1 plus 4 into 3 plus sorry 6 into 5 plus సరిగ్గా చూడరా బాబు. 4 into 1 plus 6 into 3 కదా, ఎక్కడ వస్తాయి నువ్వు? 4 into 3 plus 6 into 4 into 1 సార్. చెప్పు. హలో చెప్పమ్మా. 4 into 1 plus
6 into Ah. 3 plus 5 into 11. -11. Sir, minus 11. 4 తర్వాత చెప్పు. into 4 into 0 plus ఆ, 6 into 5 plus ఆ, 5 into 7. తర్వాత 4 into 5 plus 6 into 6 plus 5 into 2. కరెక్ట్. తర్వాత 0 into 1 plus minus 1 into 3 plus 2 into minus 11. తర్వాత 0 into 0 plus ఉమ్, 0 into 0 plus minus 1 into 5 plus 2 into 7. ఏమో వెనక అందిస్తున్నారేంటి ఎవరు? ఏమా లేదు సార్ అవలేదు. వెనక ఎవరు అందిస్తున్నారు? మీ బ్రదర్ ఎవరైనా ఉన్నారా? లేదు సార్ అవలేదు సార్. మరి ఎవరు చెప్తున్నారు ఇది వెనక? వెనకాల ఎత్తలేదు సార్. తర్వాత చెప్పు. 0 into 5 plus minus 1 into 5 plus 2 into 2. మళ్ళీ చెప్పు. 0 into 5 plus 0 into 5 plus minus 1 into 6 plus 2 into 2. ఇది చెప్పు. ఇప్పుడు ఇది. 9 plus 3 minus 33. Still minus 21. చెప్పు. Minus 21. అలా వద్దు, మామూలుగా చెప్పింది 9 into 1 అంటే 9 అని అలా చెప్పు నాకు. 9 plus 3 minus 33. Minus 33. 0 plus 5. 0 plus 5. 21 sir. Plus 21. తర్వాత 9 into 5. 45 plus 6 plus 6. 6 sir. తర్వాత 4 plus 18 plus minus 55. తర్వాత 0 plus 30 plus 35. 20 plus 36 plus 10. 0 plus 0 minus 3 minus 22. 0 minus 5 minus 5 plus 14. 0 minus 6 plus 4. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందా మరి? minus 21. 26 plus 26. 45. 57. 5
22 minus 55. This is the 3. Minus 33. 65. 20 plus 36. 66. అమ్మ వెనక అందిస్తున్నారమ్మా ఎవరో చూసుకో, మరి నువ్వే ఇబ్బంది పడతావు రేపు అన్న రోజున. ఈ రోజు అందించవచ్చు, ఎగ్జామ్లో ఎప్పుడో అందించవచ్చు, చూసుకో మరి. చంద్రబాబు ఎవరు లేదు సార్, ఎవరు చెప్తలేదు సార్, మా ఫాదర్ ఉన్నారు అంతే సార్ అదరా. అంతేనా? అంతే సార్. సార్ చెప్పు. minus 25 plus 9 2 minus 2 సార్. కరెక్ట్ అమ్మా, ఓకే. ఇది మనకి 3 క్వశ్చన్స్. తర్వాత 4th వన్ చూడండి అమ్మా, ఈ 4th వన్ చాలా మంది తప్పు చేశారు, చూడండి. 4th వన్ వాడు ఏం ఇచ్చాడంటే ఏ ఈక్వల్ టు 0 1 2. అభిరామ్ నువ్వు కూడా తప్పు చేసినట్టున్నావు కదా 4th క్వశ్చన్. బి ఈక్వల్ టు సార్ అంటే ఏబి చేయలేదు సార్. అదే ఏమండి ఇక్కడ ఆర్డర్ వచ్చేటప్పుడు దీనికి 3/1, ఇదేమో 1/3 అండి. ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయింది. మనకు వచ్చే ఏబి మ్యాట్రిక్స్ ఎంత వస్తుంది, ఆర్డర్ 3/3 వస్తుంది అన్నమాట. అర్థమవుతుంది. కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏ అంటే 0 1 2 ఇంటూ బి అంటే 1 2 3. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. కాబట్టి 0 ఇంటూ 1 అక్కడ అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం 0 ఇంటూ 2. ఫస్ట్ రో థర్డ్ కాలం 0 ఇంటూ 3. ఫస్ట్ రోతో మొత్తం 3 కాలమ్స్ అయిపోయాయి. తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 1. సెకండ్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 2. సెకండ్ రో థర్డ్ కాలం 1 ఇంటూ 3. అర్థమైందా? తర్వాత 2 ఇంటూ 1 2 ఇంటూ 3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 0 0 0 2 3 2 4 2 4 6 కాబట్టి ఎలా వస్తుందండి. తర్వాత ఏ పాయింట్ వచ్చేస్తే 1 2 3 ఇంటూ ఏ అంటే 0 1 2. దీని ఆర్డర్ వచ్చేటప్పటికి 1/3. ఇది 3/1. నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ కాబట్టి మనకు వచ్చే ఆర్డర్ ఏమవుతుంది, 1/1 అవుతుంది. కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఒకటే ఉన్నాయి. కాబట్టి 1 ఇంటూ 0 1 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2. సింప్లిఫై చేస్తే 0 ప్లస్ 2 ప్లస్ ఏమా చెప్పమ్మా. ఇది 8 అవుతుంది. దీని ఆర్డర్ వచ్చి 1/1. అర్థమైందమ్మా అందరికీ? అలా చేయాలి అంతే తప్ప మనం మీరు ఒక రో అవ్వకుండా తర్వాత రోకి వెళ్ళిపోతున్నారు. ఒక రోతో మొత్తం అన్ని కాలమ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్ లో అప్పుడు సెకండ్ రోకి వెళ్ళాలి. సెకండ్ రోతో అన్ని కాలమ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్ లో థర్డ్ రోకి వెళ్ళాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో అలా వెళ్ళాలి. ఏమా తర్వాత ఈసారి 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాం చూడండి. 5th క్వశ్చన్ ఏ ఈక్వల్ టు 0 1 2 బి ఈక్వల్ టు 1 2 3 4. దీని ఆర్డర్ వచ్చేటప్పటికి 3/1 అవుతుంది. ఇదేమో 2/2 అవుతుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఏ the number of columns of A not the number of rows of B.
పక్కనే రాయాలి. నాకు ఇక్కడ ప్లేస్ కోసం అని చెప్పి ఇక్కడ రాస్తాను నేను. మీరు మాత్రం పక్కనే రాయాలి కంటిన్యూస్. ద నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ బి. The number of rows of B. So AB does not exist. AB does not exist. అలాగే ఈసారి బిఏ ఫైండ్ అవుట్ చేయాలంటే బి అంటే 1 2 3 4 2/2. అలాగే ఏ అంటే 0 1 2 3/1. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి therefore the number of columns of B, the number of columns of B not equal to the number of rows of A. So BA does not exist. BA does not exist. ఇలా రాయాలా పర్ఫెక్ట్ గా మ్యాటర్. అంతే తప్ప మనం ఒక్కబడిగా ఒకటి తీసి ఒకటి వదిలేయడం అలా చేయకూడదు. ఏమా నెక్స్ట్ ఈసారి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే, ఇప్పుడు మీరు చిన్న విషయం గమనించండి. ఇక్కడ చిన్న విషయాలు ఇక్కడ దీని నుంచి మనం చెప్పుకోవచ్చు. ఏంటో చూద్దాం ఒక నిమిషం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి. ఒక నిమిషం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ 2/3 అన్నాను, ఏ 2/3 అన్నాను, బి 3/1 అన్నాను. ఏబి ఎగ్జిస్ట్ అవుతుందండి? నెంబర్ ఆఫ్ రోస్ ఏబి. మరి ఏబి యొక్క ఆర్డర్ ఏంటి? 2/1 అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏబి ఎగ్జిస్ట్ అయింది. మరి ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రం బి ఎగ్జిస్ట్ అవ్వచ్చా? చెప్పలేం. బి అంటే 3/1, ఏ అంటే 2/3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనే నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయిందా? నో సార్. కాబట్టి బి ఎగ్జిస్ట్ అవుతుందా? నో సార్. నో సార్. అర్థమైందండి? అలా అని చెప్పి అన్ని సందర్భాల్లో కూడా ఈ బిఏ ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉంటుందా? అలా ఉండదు కదా. అది ఆర్డర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేనా? అదే ఇప్పుడు మనకి ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2/3, బి 3/2. అప్పుడు ఏబి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఏబి యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? అదే మనం బిఏ తీసుకున్నాం అనుకోండి, బి అంటే 3/2, ఏ అంటే 2/3. ఇప్పుడు మళ్ళీ ఏ బిఏ ఎగ్జిస్ట్ అవుతుందా? దాని ఆర్డర్ ఎంత అవుతుంది? 2/2 సార్. 2/2. 3/3 సార్. 3/3. ఇంతకు ముందు మీరు గమనిస్తే ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రం బిఏ ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు గమనిస్తే ఏబి ఎగ్జిస్ట్ అయింది, బిఏ 2 ఎగ్జిస్ట్ అయింది. కానీ ఈ 2 ఈక్వల్ అవుతాయండి? ఎందువల్ల ఈక్వల్ అవ్వవు? ఆర్డర్ వేరే ఉంది సార్. ఏబి యొక్క ఆర్డర్ ఏమో 2/2, బిఏ యొక్క ఆర్డర్ ఏమో 3/3. కాబట్టి ఏబి నాట్ ఈక్వల్ టు బి. ఇంకో విషయం, ఇప్పుడు ఏ 2/2, బి 2/2 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏబి బిఏ 2 ఎగ్జిస్ట్ అవుతాయి కదా. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే అలా కాదు, ఏబి ఈక్వల్ టు బి అని చెప్పకూడదు. అక్కడ ఎలిమెంట్స్ మారిపోవచ్చు. ఏం చెప్పచ్చు అంటే మనం ఏబి ఆర్ 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్, దాని ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్ అని చెప్పాలి.
ఇఫ్ capital A, capital B are two square matrices of same order, ఒకే ఆర్డర్ ఉన్నటువంటి 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ అయితే ఏబి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, బిఏ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అవి ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చెప్పలేం మరి. అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసాం అనుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇంత ఇచ్చాడు 2 3 1 2 అని, బి అంటే 0 4 -1 2 అన్నాడు. ఇది 2/2, ఇది కూడా 2/2. ఏబి ఎగ్జిస్ట్ అవుతుందండి? అవుతుంది సార్. ఏబి ఎంత అవుతుందో చెప్పండి. 2 into 0. Yes, sir. ఎంత అవుతుందో చెప్పండి. 2 into 0. 0 plus 3 into -1. Plus 3 into -1. 2 into 4. 2 into 4 plus 2 into 4, sir. Plus 3 into 2. 1 into 1 into 0 plus minus 2 into -1. 1 into 4. 1 into 4 plus 2 into 2. 1 into 4 plus 2 into 2. మళ్ళీ అయిపోతారు ఎందుకమ్మా సార్ అని చెప్పి సింప్లిఫై చేస్తే 0 minus 3. 0 minus 3. 8 plus 6. 8 plus 6. 8 plus 6. 0 minus 2. 0 minus 2. 4 plus 4. 4 plus వెరీ గుడ్. minus 3. 14. Minus 3. 2. 14. 14. Minus 2. Minus 2. 8. Sir. ఇప్పుడు బిఏ ఫైండ్ అవుట్ చేస్తే 0 4 minus 2 1 2 3 1 2. ఏమవుతుంది? 0 into 2 plus 4 into 1. into 1. 0 into 3 0 into plus 3 4 into 2. Minus 1 into minus 2 1 minus 1 plus 2 into 1. into 2 plus Minus 1 into 3 minus 1 plus is 2 into 2. సింప్లిఫై చేస్తే 0 plus 0 4 plus 4. 0 plus 8. minus Minus 2 plus minus 2. 2 plus 2 Minus 3 plus 4. minus 3 plus 4 8 is 1 sir. 4 8 0 1. ఈ రెండు ఈక్వల్ అయ్యాయండి. No, sir. No sir. కాబట్టి ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. అంటే ఇప్పుడు ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన బిఏ ఎగ్జిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన బిఏ ఎగ్జిస్ట్ అయినా ఆ రెండు ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మరి ఈక్వల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయా? ఈక్వల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మనం చూద్దాం సార్. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు అనుకోండి, ఏ ఈక్వల్ టు 1 0 0 2 అని ఇచ్చాడు. బి ఈక్వల్ టు 1 0 0 5 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేయండి. ఏబి ఈక్వల్ టు ఏ అంటే 1 0 0 2, బి అంటే 1 0 0 5. ఇది ఎంత అవుతుందో చెప్పండి. 1 into 1 plus 0 into 0. 1 plus 0 into 0. తర్వాత 1 into 0 plus 0 into 5. వెరీ గుడ్. తర్వాత 0 into 1 plus 2 into 0. తర్వాత 0 into 0 plus 2 into 5. వెరీ గుడ్. ఇప్పుడు ఎంత అవుతుందో చెప్పండి. 1 plus 0 0 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 plus 10. 10. వెరీ గుడ్. 1 0 1 0 0 10. తర్వాత వెరీ గుడ్. బిఏ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. బిఏ అంటే ఫస్ట్ 1 0 0 5. ఏ అంటే 1 0 1 0 0 2. 1 into 0
1 ప్లస్ into 1 plus తర్వాత 1 plus 5 into 0 into 0 5 0 plus 0 into 5 into 2 plus 0 0 plus 0 0 plus 0 plus 0 0 plus 10 0 0 0 10 ఏబి బిఏ ఈక్వల్ చేయండి. AB ఏమో ఏబి బిఏ ఒకే అదే ఒకే మ్యాట్రిక్స్ ఉంది కదా. అంటే ఏబి ఈక్వల్ బిఏ కదా. సార్ మీరు దీన్ని బట్టి డిఫరెంట్ కేసెస్ వచ్చామని ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన బిఏ ఎగ్జిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన బిఏ ఎగ్జిస్ట్ అయినా అది ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇంతకు ముందు ఈక్వల్ కాని కేసు చూసాం. ఇక్కడ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ, ఇక్కడ ఏబి ఈక్వల్ టు బిఏ. అర్థమైందా మీకు నేను చెప్పింది? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం 2 మ్యాట్రిసెస్ డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఏబి ఈక్వల్ టు బిఏ అయిపోతుంది. ఆ డయాగోనల్ మ్యాట్రిసెస్ కాకుండా ఇంకేమైనా తీసుకుంటే మాత్రం కొన్ని సందర్భాల్లో 0 అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు. అదే ఈక్వల్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఏబి ఈక్వల్ టు బి అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఈక్వల్ కాకపోవచ్చు. అర్థమవుతుందండి? జనరల్ గా అయితే కనుక ఏబి నాట్ ఈక్వల్ టు బి అవుతుందమ్మా. స్పెషల్ కేసులో మాత్రమే ఏబి ఈక్వల్ టు బి అవుతుంది. అర్థమైందమ్మా? అది ఒక నోట్ పాయింట్ అని చెప్పుకుంటాం మనం తర్వాత. ఇంకో విషయం ఏంటంటే మనకి రియల్ నెంబర్స్ లో ఏబి ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఏ కామా బి అనేవి రియల్ నెంబర్స్ అనుకోండి. 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 0 అయితే ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ 0 అవ్వాలి. ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 ఆర్ బోత్. అంతేనా? అంటే ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ 0 అయింది అంటే రియల్ నెంబర్స్ లో ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. లేదంటే ఆ రెండు కూడా 0. అది కేసు. ఏమండి? నెక్స్ట్ అలాగే మనం రియల్ నెంబర్ లో ఏబి ఈక్వల్ టు ఏసీ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏఏ క్యాన్సిల్ చేసి బి ఈక్వల్ టు సి అని రాస్తాం కదా. అవునా? ఇప్పుడు 2 into 3 ఈక్వల్ టు 2 into 5 అని ఉందామా? 2 క్యాన్సిల్ చేసి 3 ఈక్వల్ టు 5 అని రాస్తాం లేదా? అంటే ఇక్కడ అవదనుకోండి, జనరల్ గా చెప్తున్నాను. అలాగే ఇక్కడ రాస్తాం, కానీ మ్యాట్రిసెస్ లో అలా రాయకూడదమ్మా. ఏమన్నా? అలాగే ఇది కూడా మ్యాట్రిసెస్ లో వర్తించదు, సాటిస్ఫై అవ్వదు. అర్థమవుతుందని నేను చెప్పింది. చూద్దాం. ఇక్కడ ఏబి ఈక్వల్ టు 0 అయితేనే అయితే ఏ అయినా 0 అవ్వాలి, లేదా బి అయినా 0 అవ్వాలి, లేదా రెండు 0 అవ్వాలి. కానీ మ్యాట్రిసెస్ లో మాత్రం ఈ ఏబి యొక్క ప్రోడక్ట్ 0 అయినప్పటికీ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా ఏ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, బి ఈక్వల్ టు 0 అవ్వచ్చు. అర్థమవుతుందండి? ఓకే సార్. ఏమా? అది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి. ఏబి ఈక్వల్ టు 0 అయితే ఏ అయినా 0 అవ్వాలి, లేదా బి అయినా 0 అవ్వాలి. కానీ ఇక్కడ ఏబి 0 అయిపోతుంది, కానీ ఆ రెండు మ్యాట్రిసెస్ కూడా నాన్ జీరో మ్యాట్రిసెస్ అవుతాయి అన్నమాట. అదొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 0 0 1 2 అని తీసుకున్నానమ్మా. అలాగే బి ఈక్వల్ టు 2 4 0 0 అని తీసుకున్నానమ్మా. ఈ రెండు కూడా నాన్ జీరో మ్యాట్రిసెస్ కదా. ఎందుకంటే ఇవి మొత్తం జీరోస్ కాదు కాబట్టి ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్. ఇది కూడా మొత్తం జీరోస్ కాదు కాబట్టి నాన్ జీరో మ్యాట్రిక్స్. ఒక ఎలిమెంట్ అయినా సరే నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే అది ఖచ్చితంగా నాన్ జీరో మ్యాట్రిక్స్. అర్థమవుతుందా నేను చెప్పింది? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇక్కడ ఏ ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉందనుకోండి, అది జీరో మ్యాట్రిక్స్ కాదు, నాన్ జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి 0 0 0 1 అని, ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఏంటి? ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అవ్వాలి. కానీ మరి ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్ అవుతుంది తప్ప జీరో మ్యాట్రిక్స్ అవుతుంది.
అర్థమవుతున్నామా నేను చెప్పింది? ఎస్ సార్. అలాగే ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్, నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఇది 2/2 కాబట్టి ఇది కూడా 2/2 కాబట్టి ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది, బిఏ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఏబి ఫైండ్ అవుట్ చేస్తే ఏబి ఈక్వల్ టు చూడండి 0102 ఇంటూ 2400. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమన్నా వస్తుందంటే 0 into 2 ప్లస్ plus 1 into 0. వెరీ గుడ్. తర్వాత 0 into 4 plus 1 into 0. 0 into 2 0 into 2 plus 2 into 0. 0 into 4 plus plus 2 into 0. 4 plus 0 plus 0, 0 plus 0, 0 plus 0, 0 plus 0, 0, double 0, double 0. బిఏ ఫైండ్ అవుట్ చేయండి. బిఏ ఈక్వల్ టు 2400, 01, 0. 2 into 0 plus 4 into 0. 2 into 1 plus 4 into 2. 4 into 2. Hmm. 0 into 0 plus 0 into 0. 0 into 0 plus. ఒక నిమిషం అమ్మా, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇది పని చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 2 రాసుకోండి, ఇక్కడ -1 రాసుకోండి. సార్ ఇక్కడ 2, ఇక్కడ -1, -1. ఇప్పుడు ఇక్కడ కూడా మార్చాలి. 2 - 1 కాబట్టి 0 into 2 plus 2 into 0. తర్వాత 0 into 4 plus 2 into 0. తర్వాత 0 into 2 plus -1 into 0. -1 into 0. 0 into 4 plus -1 into 0. -1 into 0. మొత్తాన్ని జీరోలు అయ్యాయి. పక్కన పెట్టండి. ఈసారి 0 into 2 into 0 plus 4 into 0. 2 into 2 plus 4 into -1. 4 into -1. తర్వాత 0 into 0 plus 0 into 0. తర్వాత 0 into 2 plus 0 into -1. సింప్లిఫై చేస్తే 0 plus 0, 0 plus 0, 4 minus 4, 0 plus 2. Sir. సింప్లిఫై చేస్తే 0. ఇప్పుడు చూడండి ఏబి ఈక్వల్ టు బి అయ్యిందండి. ఏబి ఈక్వల్ టు బి అయ్యింది. అలాగే ఈ రెండు వాల్యూస్ కూడా 0కి ఈక్వల్ అయ్యి. మరి జనరల్ గా మనం రియల్ నెంబర్ లో మాట్లాడినప్పుడు 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 0 అవుతుందంటే ఏదో ఒక నెంబర్ 0 అవ్వాలి కదా కంపల్సరీగా. అయితే ఏ అయినా 0 అవ్వాలి, లేదా బి అయినా 0 అవ్వాలి, బోత్ ఏ అండ్ బి 0 అవ్వాలి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏబి 0 అవుతుంది, కానీ ఏ మ్యాట్రిక్స్ కానీ బి మ్యాట్రిక్స్ కానీ 0 అవుతుందా? అవ్వట్లేదు. కానీ ప్రొడక్ట్ మాత్రం 0 అవుతుంది. అంటే ఏబి 0 అయినంత మాత్రాన ఏ గానీ బి గానీ 0 అవ్వాల్సిన అవసరం లేదు ఎందులో మ్యాట్రిసెస్ లో. కానీ రియల్ నెంబర్స్ లో అలా కాదు. ఏబి ఈక్వల్ టు 0 అయితే either ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 ఆర్ బోత్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమవుతుందండి? అది రియల్ నెంబర్స్ లో. ఇదేమో మ్యాట్రిసెస్ లో. చెప్పింది అర్థమైందమ్మా నోటు? అమ్మాయిలు చెప్పండి. తర్వాత ఇంకొక నోటు చెప్తున్నాం కదా, ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏబి ఈక్వల్ టు ఏసీ అయినంత మాత్రం బి ఈక్వల్ టు సి అవ్వాలి కదా అక్కడ. ఇక్కడ అలా అవ్వదు. చూద్దాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 1 0 2 0. అలాగే బి ఈక్వల్ టు 0 0 3 4 ఇలా తీసుకున్నాము. అలాగే సి ఈక్వల్ టు
0 0 5 6 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి ఈక్వల్ టు 1 0 2 0 ఇంటూ బి అంటే 0 0 3 4. సింప్లిఫై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into 0 0 into 3 plus 1 into 0 into 3 0 into 0 plus 0 into 4 2 into 0 plus 0 into 3 2 into 0 plus 0 into 4 so 0 plus 0 0 plus 0 well this 0 plus 0 0 plus 0 sir తర్వాత ఇప్పుడు చూడండి బి ఏబి కదా ఏసీ ఫైండ్ అవుట్ చేయండి. ఏసీ ఈక్వల్ టు 1 0 2 0 సి అంటే 0 0 5 6 ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into 0 plus 0 into 5 1 into 0 plus 0 into 6 2 into 0 plus 0 into 5 0 into plus 0 0 into 0 plus 0 0 plus 0 0 plus 0 0 plus 0 0 0 0. ఇప్పుడు మీరు గమనించండి అమ్మా, ఏబి ఈక్వల్ టు ఏసీ అయిందా? ఏబి ఈక్వల్ టు ఏసీ అయిందా? ఏబి 0 అయింది, ఏసీ కూడా 0 కదా అయింది, సారీ 0 మ్యాట్రిక్స్ అయింది. ఏబి అంటే ఇది 0 అని రాసుకోవచ్చు, 0 మ్యాట్రిక్స్ కదా, ఇది కూడా 0 అని రాసుకోవచ్చు, 0 మ్యాట్రిక్స్ కదా. కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ అయిందా లేదా? ఎస్ సార్. మరి ఇక్కడ ఏ క్యాన్సిల్ చేస్తే బి ఈక్వల్ టు సి అయిందా? నో సార్. బి నాట్ ఈక్వల్ టు సి. అదే వాడు చెప్తున్నాడు, రియల్ నెంబర్స్ లో అలా కాదు, ఏబి ఈక్వల్ టు ఏసీ అయిందంటే ఏ క్యాన్సిల్ అయిపోయి బి ఈక్వల్ టు సి అవుతుంది. కానీ ఇక్కడ మ్యాట్రిసెస్ లో మాత్రం ఏబి ఈక్వల్ టు ఏసీ అయినంత మాత్రాన బి ఈక్వల్ టు సి అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నాడు. అర్థమైందండి? అది సరే. ఇంకొక విషయం, ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అవుతుంది అని చెప్పాం జనరల్ గా. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే జనరల్లీ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అని చెప్తాం అన్నమాట. ఏం చెప్తామంటే జనరల్లీ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అని చెప్తాం. అన్నిటికీ అవదమ్మా, ఇది స్పెషల్ కేసు, ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డస్ నాట్ సాటిస్ఫై కామ్యుటేటివ్ లా. అర్థమవుతుందండి? లేదా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డస్ నాట్ ఫాలో కామ్యుటేటివ్ లా. అర్థమవుతుందామని చెప్పింది? ఎస్ సార్. అలాగే నెక్స్ట్, ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన బిఏ ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏబి బిఏ రెండు ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన ఆ రెండు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందని చెప్పింది. తర్వాత ఇంకా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుందాం. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి చూద్దాం. చూడండి, ఏ కామా బి కామా సి బి 3 matrices of same order ఉన్నది, ఆఫ్ సేమ్ ఆర్డర్ ఉన్నది. అలా అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఏ ప్లస్ బి, ఏని బిని యాడ్ చేసి వచ్చిన వాల్యూకి సిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి. బ్రాకెట్ మార్చాను అంతే. ఇక్కడ ఏ ప్లస్ బి బ్రాకెట్ ఉంది, ఇక్కడ బి ప్లస్ సి బ్రాకెట్ ఉంది అంతే. దీన్ని మనం ఏమంటాం? అసోసియేటివ్ లా అంటాం. అసోసియేటివ్ లా అంటాం. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, లేదా అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. నేను చెప్పింది అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది ఈ సమ్మర్ రాశాను కదా, మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందని ముందు చెప్పుకున్నాం మనం. అలాగే ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా ఏబి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బిసి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇది మ్యాట్రిక్స్ ఎడిషన్, ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అర్థమవుతుందని చెప్పింది. తర్వాత మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది మరొక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఏంటంటే అది మీరు లోయర్ క్లాస్ లో చదువుకునే ఉంటారు. సార్ డౌట్ సార్. చెప్పమ్మా.
మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా సార్? మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎస్ సార్. అవదమ్మా, అలా అవదు. ఓకే సార్. సైన్ చేంజ్ వస్తుందమ్మా, సైన్ చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఏలో ఏదో ఒక ఎలిమెంట్, ఏ మ్యాట్రిక్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 2 అనుకోండి, బిలో ఫస్ట్ ఎలిమెంట్ 3 అనుకోండి, సిలో ఫస్ట్ ఎలిమెంట్ 5 అనుకోండి, లేదంటే 4 అనుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఫస్ట్ ఎలిమెంట్సే చెప్తున్నాను, మొత్తం అన్ని చెప్పట్లేదు నేను. మ్యాట్రిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను, కేవలం ఫస్ట్ ఎలిమెంట్సే తీసుకున్నాను. ఒక ఎలిమెంట్ చేంజ్ తేడా వచ్చినా పోయినట్టే కదా. ఇప్పుడు ఏ మైనస్ బి మైనస్ సి చేయండి. ఏ మైనస్ బి అంటే ముందు 2 మైనస్ 3 మైనస్ 4. 2 మైనస్ 3 ఎంత? -1 -1 సార్. -1 -4 -5. అదే ఇప్పుడు ఏ మైనస్ బి మైనస్ సి చేయండి. ఇప్పుడు ఏ అంటే ఎంత? 2 మైనస్ minus 3 minus 4. 3 - 4. 2 మైనస్ -1. 2 2 plus 1. 3. ఈక్వల్ No sir. 3 sir. No sir. ఎలిమెంట్ ఈక్వల్ కాకపోతే మొత్తం మ్యాట్రిక్స్ పోయినట్టే కదా, ఈక్వల్ కానట్టే కదా. Yes sir. అందుకనే మ్యాట్రిక్స్ సపరేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. వెరీ గుడ్. Okay sir. ఏమా అది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. మరొక ప్రాపర్టీ ఏంటంటే మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకుని ఉంటారు, అంటే జనరల్ గా ఈ ప్రాపర్టీ పేరు వినే ఉంటారు, డిస్ట్రిబ్యూటివ్ లా అని వినారమ్మా? Yes sir. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటో చెప్పండి. మీరు వినొచ్చు, చెప్పండి. తేజస్విని విన్నావమ్మా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? ఎస్ సార్. ఏంటమ్మా అది చెప్పండి. A into B plus C. A into B plus C is equals to AB plus AC. అమ్మ మీరు టెక్స్ట్ బుక్ చూసి చెప్తున్నారా? No sir. తర్వాత A bracket open B minus C. అలా బి మైనస్ సి ఎందుకమ్మా ఇక్కడ మనకు వద్దు, తెలిసిందోనే చెప్పుకోవాలి. ఏ సార్ A ప్లస్ plus B into C సార్. A into B plus B plus C. సరిగ్గా చెప్పమ్మా, కొత్త ప్రాపర్టీ ఏదో క్రియేట్ చేసాడమ్మా. చెప్పు. ఏ ప్లస్ బి ఇంటూ సి అంటే ఏసీ ప్లస్ బి. అది సార్ AC plus BC. అది నువ్వు కొత్తగా చెప్పు ఏదో ప్రాపర్టీ. ఇంటూ సరే. మెన్షన్ చేసి ఇక్కడ ఆ చెప్పాను విషయం సార్. ఏంటంటే అమ్మా, ఇంటూ అని మెన్షన్ చేసి చెప్పినందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్. సరే సరే, కన్ఫ్యూజ్ అవుతామా. సరే, ఇప్పుడు ఈ ఏ అనే ఎలిమెంట్ ఈ ఎడిషన్ కి లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా? Left. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ Yes, సార్. sir. Left side sir. అంటే Left లెఫ్ట్ side. Left distributed. ఇక్కడ ఏ ప్లస్ బి కి సి అనే ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ డిస్ట్రిబ్యూటివ్. Right. అదమ్మ విషయం. ఏమా ఈ విషయాలు మనం నోట్స్ లో చెప్పుకుని ఆ తర్వాత మనం నెక్స్ట్ కంటిన్యూషన్ సమ్స్ వెళ్దాం. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది మనకి. అక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటో చెప్పండి. 0 sir. 0. వెరీ గుడ్. ఎందుకు 0 అని చెప్పాం? ఏ మ్యాట్రిక్స్ కి అయితే ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకున్నప్పుడు ఆ మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ అయితే యాడ్ చేస్తే మళ్ళీ ఏ అనే మ్యాట్రిక్స్ వస్తుందో ఆ మ్యాట్రిక్స్ మనం ఏమన్నాం? ఎడిటివ్ ఐడెంటిటీ అన్నాం. మరి ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటున్నాను నేను. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఒక ఎలిమెంట్ ని జనరల్ గా మ్యాట్రిక్స్ పక్కన పెట్టండి, ఒక ఎలిమెంట్ ని ఏదో ఒక నెంబర్ చెప్పండి మీరు. 3. 5 అన్నారు ఎవరు? 5 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 5 వస్తుంది?
1 sir. 1 sir. అవునా కదా? దీన్ని ఏమంటాం అంటే మనం ఈ Multiplicative identity. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. Yes sir. ఎందులో రియల్ నెంబర్స్ లో. మరి మ్యాట్రిసెస్ వచ్చేటప్పటికి ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నమాట. Identity matrix. ఎలాంటిదంటే మిర్రర్ లాంటిది. ఒక మిర్రర్ ముందుకెళ్ళి మనం చూసుకున్నాం అనుకోండి, మిర్రర్ లో ఎవరి ఫేస్ కనబడుతుంది? అందే sir. చూసుకున్న వాళ్ళ ఫేస్ కనబడుతుంది. అవునా? Yes sir. Yes sir. అలాగే ఏ అనేది మిర్రర్ లో చూసుకున్నాం అనుకోండి, ఎవరి ఫేస్ కనబడుతుంది? A face sir. కనబడుతుంది. ఏ మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నా ఇలా అయినా మళ్ళీ ఏ వస్తుంది. అవునా? ఏమా? Okay sir. ఏతో ఐని మల్టిప్లై చేసినా ఐతో ఏని మల్టిప్లై చేసినా మనకి ఏ వస్తుంది. కాబట్టి ఏఐ ఈక్వల్ టు ఐఏ ఈక్వల్ టు ఏ. ఈ ఐని ఏమంటాం అంటే మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమ్మా ఎవరమ్మా అడుగుతున్నారు? కళ్యాణ వేషాలు వేయకండి. హేమంత్ ఇంకా సార్ మరి ఎవరు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమా దీనికి సంబంధించి మ్యాటర్ రేపు రాసి ఆ తర్వాత మనం సంస్థలోకి వెళ్దాం. మీరు మల్టిప్లికేషన్ అనేది జాగ్రత్తగా చేయకపోతే తప్పు వస్తే సమయం మొత్తం పోతుంది. అది చూసుకోండి. మల్టిప్లికేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. కొన్ని సమస్యలు మీరు చేస్తారా? Yes sir. Yes sir. మరి ఈసారి పెర్ఫెక్ట్ గా చేయాలి. ఏబి బిఏ రెండు పెర్ఫెక్ట్ గా చేయాలి. ఏబి ఎగ్జిస్ట్ అయితే ఏబిసి ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఎగ్జిస్ట్ అవ్వలేదని రాయాలి. బిఏ కూడా ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఎగ్జిస్ట్ అవ్వలేదని రాయాలి. రెండు చేయాలి. అర్థమవుతుందా? ఓకే సార్. Yes sir. ఓకే సార్. Yes sir. బాబు చంద్రరావు ఎస్ సార్. సమ్స్ అన్ని చేయాలి. 10 పెండింగ్ పెట్టకూడదు. హోంవర్క్ లో పెండింగ్ ఏంటి? కార్తీక్ చేస్తాను అన్ని చూడలేదు. అసలు ఏ ఈక్వల్ టు 1 2 3 B ఈక్వల్ టు -1 -2 -3. తర్వాత రెండు ఏ ఈక్వల్స్ 1 2 3 B ఈక్వల్స్ -1 -2 -3. నాకు రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, బిఏ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు చేయాలి. అర్థమవుతుందా? మూడోది ఏ ఈక్వల్స్ 1 2 3 3 4 5 B ఈక్వల్స్ 1 2 2 3 3 2. ఈ మూడు చేయండి చాలు. ఇదంటే కూడా ఇస్తాను. ఫోర్త్ వన్ ఏ ఈక్వల్స్ -1 -2 -3 5 -6 -8 7 2 -9. B equals 9 -2 -7 -6 5 -3 -8 7 -5. ఏబిబిఏ రెండు ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం అన్ని సమ్స్ కి కూడా. అర్థమవుతుందా? ఒకవేళ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఏబికి ఎగ్జిస్ట్ అవ్వలేదని రాయాలి, బిఏకి ఎగ్జిస్ట్ అవ్వలేదని రాయాలి. అమ్మ నీకు డౌట్ ఏం లేదు కదమ్మా లక్ష్మీప్రియ? లేదు సార్, అర్థమైంది సార్. ఒకసారి మీరు ఒక విషయం మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఆ వీడియో ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. అంతే తప్ప అర్థం కాలేదని పక్కన పెట్టకూడదమ్మా. ఏమ్మా? ఓకే సార్. ఓకే సార్. అర్థం కాకపోతే అడగాలి. అర్థమవుతుందా? అర్థమైందా అంటే అర్థమైందని చెప్పి తల ఊపిస్తే బుర్ర ఊపిస్తే తర్వాత మళ్ళీ అర్థం కాలేదంటే మీరే ఇబ్బంది పడతారు. ఎగ్జామ్ లో అదే సమస్య వచ్చింది అనుకోండి, ఇబ్బంది కదా. ఏమా? ఎస్ సార్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మీరు మెయిన్ ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఖచ్చితంగా రావాలి. అందుకనే మళ్ళీ నాకు ఈ రోజంతా క్లాస్ వేస్ట్ అయినట్టే చెప్పాలంటే. ఈ ఎక్స్ప్లెనేషన్ గా సరిపోయింది. కాబట్టి జాగ్రత్తగా చేయండి. రఫ్ లోనే చేయండి. నోట్స్ లో రాయక్కర్లేదు. రఫ్ లోనే చేయండి. ఏబిబిఏ రెండు చేయాలి. ఏమా? సరే. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.